సెమీ గ్రేవీతో గోరుచిక్కుడుకాయ టమాటా కూర అండి. ఇది ఎక్కువగా చపాతీ రోటీస్లోకి చాలా బాగుంటుందండి. మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తానండి. హాయ్ అండి, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చేసే కూర సెమీ గ్రేవీతో గోరుచిక్కుడు టమాటా కూర అండి. ఈ కూర చపాతీకి చాలా బాగుంటుందండి. అన్నము, పూరి వీటన్నిటికంటే కూడా చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి వీటికి ఏమేమి కావాలో చూద్దాము. గోరుచిక్కుడుకాయ నేను ఇక్కడ 1/2 కిలో తీసుకున్నాను, ఒలిచి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ఒకటి, 4 పచ్చిమిర్చి చీలికలు, 3 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెలోకి గోరుచిక్కుడుకాయ వాటర్, ఉప్పు వేసి ఉడికించుకుంటున్నానండి. ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇక్కడ 4 నుంచి 7 నిమిషాలు పడుతుందండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ గోరుచిక్కుడుకాయలో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి. ఈ ఫైబర్ వలన జీర్ణక్రియ మెరుగుపడటంలో సహాయపడుతుంది. మరి తయారీ విధానం చూద్దామండి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కళాయిలో 1 గంట వరకు నూనెను పోసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చి శనగపప్పు, 1 ఎండుమిరపకాయలు తుంచుకొని వేయాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా వేగాలండి ఈ నూనెలో. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయ అన్నీ బాగా వేగాయి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఈ తాలింపులో మంచిగా వేగాలి ఈ అల్లం పేస్ట్ కూడా. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి టమాటా మొత్తము మెత్తబడాలండి. అప్పుడే బాగుంటుంది కూరకి, గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఆ తర్వాత పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని టమాటా ముక్కలు మొత్తం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనకి కారం తయారు చేద్దాము. మసాలా కారానికి కావలసినవి అండి, నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు ధనియాలు మరియు 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారాన్ని వేయాలి. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇక్కడ వేస్తున్నానండి. వీటితో పాటు 6 వెల్లుల్లిపాయ రెమ్మలు, పసుపు ఇవన్నీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పొడి చేయాలి. ఈ మసాలా కారం వలనే మనకి ఈ కూర రుచి అనేది వస్తుంది. టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా కారం ఉంది కదండి, ఆ కారాన్ని కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1/2 గ్లాసు వరకు వాటర్ పోసి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఈ మసాలా మొత్తము ఈ గోరుచిక్కుడుకాయకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయలో ఎక్కువగా ఫైబర్, విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయండి. ఇది కంపల్సరిగా తినవలసిన కూరగాయ. ఇలా ఉడికే టైంలోనే 4 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి 2 నిమిషాల పాటు. చూడండి, నూనె మొత్తము పైకి తేలుతుంది. ఇలా పైకి తేలుతుంది అంటే కూర ఉడికినట్టేనండి. సెమీ గ్రేవీతో గోరుచిక్కుడుకాయ టమాటా కూర అండి. ఇది ఎక్కువగా చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకోవడమేనండి. థ్యాంక్ యూ.